నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పులివెందులలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎన్టీఏను రద్దు చేసి పరీక్షల నిర్వహణను రాష్ట్రాలకు అప్పగించాలని, పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్రశేఖర్, వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 125 ప్రశ్నపత్రాలను లీక్ చేసి ఈ దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో గత 26 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఆందోళనల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. దీనికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి వచ్చి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో కొనసాగుతూ ఉంది. మా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సంపూర్ణమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి వచ్చాం. మేము ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదు, మేము రాజీనామా చెయ్యము అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత విద్యార్థులు తమ సత్తాను చాటుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎక్కడైతే నీట్ కష్టపత్రాల లీకేజ్ కారణంగా 26 మంది విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. వారందరి కుటుంబాలకు ఈ కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు రావాలి. ప్రతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ తిరిగి ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆర్ఎస్ఎస్ కరుడుగట్టినటువంటి ఒక తీవ్రవాదిని విద్యాశాఖ మంత్రిగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీని మీద మరో పోరాటానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంఘాలు ముందుకు రాబోతూ ఉన్నాయి. తక్షణం నరేంద్ర మోడీ ప్రభుత్వం మేలుకోవాలి. ఈ దేశంలో ఏదైనా తప్పు చేస్తే ఇంకా సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి గ్రహించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ దేశంలో నీట్ పరీక్ష కష్టపత్రాల లీకేజీ వల్ల చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి సరైనటువంటి మార్గంలో నడిపించాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఈ ఆందోళనకు నిరసన కార్యక్రమానికి మేము వచ్చాం. తక్షణం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా మేలుకొని విద్యా వ్యవస్థ పైన సరైనటువంటి మార్గంలో నడవాలి. విద్యార్థులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా, పరిశ్రమలు నిర్మించకుండా, కొత్త పరిశ్రమలు తేకుండా ఉన్న పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసి మీరు ఏం చేయాలనుకున్నారు ఈ దేశాన్ని అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెనక్కి తగ్గి ఏదైతే నీట్ పేపర్ లీకేజీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి సోనం వాంగ్చుక్ చేసిన దీక్షను భగ్నం చేసేయడమే కాకుండా ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో సంఘు పరివార శక్తులన్నీ ఇది పాకిస్తాన్ నుంచి మనకు నిధులు వస్తున్నాయి, చైనా నుంచి నిధులు వస్తున్నాయని చెప్పి ప్రచారాన్ని తిప్పికొట్టి యువత విజయంగా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ వల్ల ఏదైతే 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్నారో వారి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పూర్తిగా ఈ దేశ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ఈ దేశంలో మీరు తీసుకునే నిరంకుశ నిర్ణయాలకు ఈ దేశ యువత చూస్తూ ఊరుకోదని చెప్పి యువత నిరూపించారు. అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలలో ఈ దేశ యువత ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మిమ్మల్ని నిలుస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే విద్యా వ్యవస్థ ఉందో దానికి సంబంధించి దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.